ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాలుగా మేము ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాలలో జగన్ గారితో ముందు మొదలుపెట్టాం. ఎందువల్ల జగన్ గారితో మొదలుపెట్టామంటే, జగన్ గారు గవర్నమెంట్కి రాగానే ఆర్టీసీలో ఉన్న కార్మికులకు కొందరకు పెన్షన్ రద్దు చేయడం జరిగింది. మేము ఈపీఎస్ పెన్షన్ ద్వారా 2013లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 1000 రూపాయలు చేసింది 65 రూపాయల నుండి. అప్పటి నుంచి వీళ్ళ గవర్నమెంట్లు మారి 2019లోను తర్వాత 2024లోను ప్రభుత్వాలు కూడా మారినాయి. కానీ మేము 1000 రూపాయలతోనే బతుకుతూ మా జీవనం సాగిస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలకి మాటలు చెప్తారే కానీ ఒక్కరు కూడా చేసినట్టుగా లేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సైకిల్ యాత్ర చేసిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారంలో నేను జీవనభృతి ఇస్తానని కడపలో చెప్పటం, ఆ జీవనభృతి కోసం కూడా మేము అనేక పర్యాయాలు మన లోకేష్ బాబు గారికి వస్తే ఆయన తన పార్టీ ఆఫీసులో మా మెమోరాండం తీసుకొని చెత్తపుట్టలో పాడేశారు. అంటే ఈ ప్రభుత్వానికి కార్మికుల మీద ఎటువంటి మంచి అభిప్రాయం లేదనేది తేలిపోయింది. లేకపోతే అయ్యా 1000 రూపాయలతో మేము బతుకుతున్నాం, దినదినంగా ప్రతిరోజు అనేకమైన వస్తువులు పెరిగిపోతున్నా కూడా మేము చాలని పెన్షన్తో బతుకుతున్నామని వీరికి తెలియచేసినా కూడా వీరు పట్టించుకోలేదు. కాబట్టి రేపు మేడే వస్తుంది. ఆ మేడే సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒక సూచన ఇస్తున్నాం. అది ఏంటి అంటే, పాదయాత్ర చేయటానికి ఎవరు వచ్చినా, ఎవరు సహకరించినా, ఎవరి యొక్క చేయూతని ఇవ్వకపోయినా కూడా ఈ పెన్షన్ విషయంలో జీవనభృతి ఇస్తానని, సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణం కోసంగా మేము చేస్తున్న ఈ పోరాటాన్ని కోసంగా పాదయాత్ర నెల్లూరు నుంచి బయలుదేరుతామని మీకు సమయంగా తెలియజేస్తున్నాం. అయ్యా కడప ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు, అయ్యా నా యొక్క ఎన్నికల ప్రచారంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవనభృతి ఇస్తారన్నారు అని దాదాపు 3 సార్లు ఈ అసెంబ్లీలో ప్రస్తావించినా కూడా పట్టించుకోలేదంటే ఈ యొక్క ప్రభుత్వానికి, అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులంటే వీళ్ళకి ఇష్టం లేదనే ఆలోచనతోనే కనబడుతుంది. కానీ ఆ మాధవరెడ్డి గారు సూచన ప్రకారంగా మేము ఎక్కువ మంది లేము, తక్కువ మందే ఉన్నాం, మాకు మీరు ప్రతి సంవత్సరం పెంచాల్సిన అవసరంలా, ప్రతి సంవత్సరం మీరు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరంలా, మీరు చెప్పినట్టుగా మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా 6000 రూపాయలు ఇవ్వండి. తర్వాత సూపర్ లగ్జరీలో ఎందుకంటే మీరు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ప్రతి బస్సులో కూడా ఆడవాళ్ళు ఎక్కువైపోయి కాకినాడకి చదువుకునే పిల్లల సీట్లు లేకుండా, ఎన్జిఓస్కి కూడా స్థలాలు లేకుండా వాళ్ళ పనికి వాళ్ళు కేవలం వాళ్ళ గ్రామాల నుంచి టౌన్కి ఎందుకు వస్తున్నారంటే టీ తాగడానికి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ గ్రామం నుంచి ఎందుకు వస్తారంటే ఒక కేజీ మటన్ తీసుకోవడానికి వస్తున్నారే కానీ వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఏ ఒక్క ఆడవాళ్ళు కూడా దేవుడి కోసం పోదామనే ఆలోచన లేదు. వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా ఉచిత బస్సులు ఉన్నాయి, మాకు ప్రభుత్వం ఇచ్చారంటున్నారు. మిగిలిన ముసలి వాళ్ళని అంటే ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 37-38 సంవత్సరాలు పనిచేసిన ఈ యొక్క ముసలి వాళ్ళని కూడా ఎక్కనీయకుండా వాళ్ళు చేస్తున్నారే. కానీ దీనివల్ల మాకు ఆల్ట్రా సర్వీసులు అన్ని డిపోల నుంచి రద్దు చేశారు. కాబట్టి మాకు ఉచిత ప్రయాణ సౌకర్యంలో సూపర్ లగ్జరీ వరకు ఇవ్వండి. మీరు ఎన్నికల దీనిలో మీరు చెప్పినట్టుగా మాకు జీవనభృతి ఇవ్వాలి, లేకపోతే మటుకు మా ప్రాణాలు పోయినా కూడా మేము లెక్క చేయాలని సమంగా మీకు తెలియజేస్తూ
నేను ఎస్వి సుబ్బారావు, ఆ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు మీకు అనేక పర్యాలు మీకు మెమోరాండాలు ఇచ్చున్నాము, కానీ మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఆఖరి ప్రయాణం మా ప్రాణం పైన కూడా మేము సిద్ధంగా అవుతున్నామని తెలియజేస్తూ విరమిస్తున్నాము.